ఫీల్డ్ బేస్బాల్ మన భారతదేశంలో కొత్తగా నిర్మించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా కొత్త గేమ్ ఇది ప్రపంచం మొత్తంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించిన ఈ ఫీల్డ్ బేస్బాల్ గేమ్కి సంబంధించిన ఇది కోర్ట్ మెజర్మెంట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి ఫీల్డ్, ఇక్కడ మధ్యలో వచ్చేసి బేస్ ఉంది, ఫీల్డ్ బేస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మిడిల్లో ఇది వచ్చేసి ఇక్కడ ఇది సెంట్రల్ సర్కిల్. సో ఇక్కడ సంబంధించిన ఏ టీమ్ బి టీమ్కి సంబంధించిన ఇద్దరు ప్లేయర్స్ ఇక్కడ నిలబడతారు. సో అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ బేస్ 1 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బేస్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏ టీమ్కి సంబంధించిన ప్లేయర్ నిలబడతారు. సో బేస్లో ఇదే బేస్కి అటాచ్ ఉన్న ఫీల్డ్ వరకు ఉన్న ఈ లైన్లో కూడా బేస్ 1కి సంబంధించిన ఫీల్డ్ ప్లేయర్ నిలబడతారు. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడనే మళ్ళీ ఇక్కడ ఈ బేస్లో మిడిల్ సర్కిల్లో బీటింగ్కి సంబంధించిన ప్లేయర్ నిలబడతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి స్ట్రేట్గా బీటింగ్కి సంబంధించిన ఫీల్డ్ ప్లేయర్ ఈ బాక్స్లో నిలబడతారు. సో ఇక్కడ నుంచి మనకు ఇలా చూసుకుంటే ప్లేయర్స్ అందరూ మనం ఈ సర్కిల్ నుంచి వాళ్ళు రన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు బేస్ 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ బేస్ 1 ఉన్న ప్లేయర్. సో ఇక్కడ చూస్తే మిడిల్ సర్కిల్లో చూస్తే ఇక్కడ కూడా బీటింగ్కి సంబంధించిన ప్లేయర్స్ కింద నిలబడతారు. మిడిల్ సర్కిల్లో ఒక ప్లేయర్ ఉంటాడు. సో ఫీల్డ్లో సంబంధించిన ఒక ప్లేయర్ ఉంటాడు, బేస్లో ఒక ప్లేయర్ ఉంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం చూస్తే 4 కార్నర్స్ అంటే 4 దిక్కులా కూడా ఎక్కడైతే ఈ లైన్ అటాచ్ చేసి ఉంటుందో సో ఇక్కడ ఏ టీమ్ బి టీమ్ అనే ప్లేస్ ఉంటుందో, ఎక్కడైతే బాక్స్ ఉంటుందో ఓకేనా, ఎక్కడైతే ఈ బాక్స్ ఉంటుందో బాక్స్కి సంబంధించిన స్ట్రేట్ లైన్లో ఇక్కడ బేస్ ప్లేయర్ అంటారు, ఇక్కడ ఫీల్డ్ ప్లేయర్ అంటారు, అంటే ఏ టీమ్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ సెంట్రల్ బేస్ మధ్యలో ఉన్న ప్లేయర్స్కి, ఈ ఫీల్డ్ మధ్యలో ఉన్న ప్లేయర్స్కి వాళ్ళకు బీటింగ్కి సంబంధించిన ప్లేయర్స్ అంటారు. సో ఇందులో మెయిన్ ప్లేయర్స్ వచ్చేసి ఆడేటోళ్ళు టోటల్ 60 మెంబర్స్ ఉంటారు. దీంట్లో ఎవరు కూడా ఎక్స్ట్రా ప్లేయర్స్ అనేటోళ్ళు ఉంటారు. సో ఇది ఒక 20 మినిట్స్కి సంబంధించిన డ్యూరేషన్ గేమ్ ఇది. సో ఇందులో మనకు కోర్టులో ఆడేవాళ్ళు ఏ టీమ్కి సంబంధించి చూస్తే బేస్లో 4 బాయ్స్ ఉంటారు, ఈ సెంటర్ సర్కిల్లో ఒక అబ్బాయి ఉంటాడు, 5 ప్లేయర్స్. ఇక్కడ ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళు 4 ఉంటారు, టోటల్ 9 మెంబర్స్ అయిపోతారు. సేమ్ అదేవిధంగా చూస్తే బీటింగ్కి సంబంధించిన ప్లేయర్స్ కూడా సేమ్ బేస్లో 4 ఉంటారు, ఫీల్డ్లో కూడా 4 ఉంటారు, సెంటర్ సర్కిల్లో 1 ఉంటారు, టోటల్ 9 ప్లేయర్స్ 18 ప్లేయర్స్. అంటే ఎవరైతే ఎక్స్ట్రా ప్లేయర్స్ 7 ప్లేయర్స్ బయట ఉంటారో వాళ్ళు కూడా ఈ టీంలో కంపల్సరీ ఆడాల్సి వస్తుంది. సో మనకు ఎక్కడైతే ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఇక్కడ లైన్ చేసిందో, ఇక్కడ సెంట్రల్ లైన్లో ఇక్కడ లైన్ చేసి పెట్టి మన బేస్కి యాజ్ ఇట్ ఈస్గా స్ట్రేట్గా. సో ఏ ప్లేయర్ అయితే బేస్కి సంబంధించిన వాళ్ళు అంటే ఏ టీంకి సంబంధించిన ప్లేయర్కి నిలబడతారో వాళ్ళే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా